ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయన సదాకాలం నిలిచును, ఆయనే రాజు. ఆయన ఉగ్రత భూమి కంపించును, జనములు ఆయన కోపానికి సహించలేము అంటున్నారు. ఆయన ఎవరి మీద ఉగ్రత చూపించారంటే ఏమంటున్నారంటే, నిన్న ఎరగిన అన్ని జనులు నీ నామమును ప్రార్థించిన వారి మీద నీ ఉగ్రత కుమ్మరించారు అన్నాడు. ఎవరి మీద కోపగించాడంటే ఏమంటున్నాడంటే, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులైరి వారు ఎలా నిత్యము ద్రోహం చేయుచున్నారు. యెహోవా వాక్యాన్ని నిరాకరించారు, వారి జ్ఞానమే పాటిది. ఆయన ధర్మశాస్త్రమును వారిను విసర్జించారు. వారు హృదయ కాఠిన్యము చెప్పున అన్ని జనులు ప్రార్థించినట్లు బయలుదేవతకి ప్రార్థించుచున్నారు కనుక దేశము పాడైపోయింది అంటున్నాడు. కనుక దేవుడైన యెహోవా ఉగ్రత, దేవుని యొక్క కోపము మొత్తము యేసుక్రీస్తు యొక్క శిలువలో అణువు రక్తం కార్చి మరణించి సజీవ పునరుద్ధాన జముగలేచినప్పుడు ఆ కోపం శాపం అంతా మనకు తీసి మనకు శాంతి సమాధానాలు అనుగ్రహించి